హాయ్ ఫుడీస్, ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను ఊతప్పం రెసిపీ. చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో ఏం లేకపోయినా ఇన్స్టెంట్గా స్పీడ్గా 2 నిమిషాల్లో అట్టు వేసుకొని తినేసిన టేస్టీగా ఉండే రెసిపీ మీతో చెప్పబోతున్నాను. ఇడ్లీ రవ్వతో ఎలా చేయాలనేది ఈ రెసిపీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక టీ కప్ వరకు ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి నేను ఒక హాఫ్ కప్ శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ తురుముకున్న క్యారెట్, తర్వాత కొంచెం కొన్ని ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలు. చిన్న చిన్న సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మనకి తినే టైంలో కొంచెం ఆ ఊతప్పంలో తగులుతుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇందులోకి నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను. రుచికి తగినంత యాడ్ చేసుకోండి మీరు. తర్వాత పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇది నేను సెల్ఫ్ వీడియో చేయడం వల్ల కొంచెం వీడియో అనేది ఎంత బాగోపోయినా కొంచెం ప్లీజ్ బీ పేషెంట్. తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేశాను. కొంచెం తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేసేసుకుంటే పలచగా అయిపోతుంది కాబట్టి స్లోగా వాటర్ యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే స్లోగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తున్నాను. నేనైతే ఒక చిన్న గ్లాస్తో అయితే వాటర్ యాడ్ చేశాను. సో మీరు కూడా అదే విధంగా చేయొచ్చు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అది మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఏదైతే మనం బ్యాటర్ చేసుకున్నాం కదా, బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. ఊతప్పం లాగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే చిన్నగానే పెడుతున్నాను. క్యూట్ లిటిల్గా ఉంటే బాగుంటుంది కదా ఊతప్పం, అందుకోసమే ఇది చిన్నగా స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత సైడ్స్ అనేది మనం ఆయిల్ వేసుకోవాలి. అంటే నేనే సెల్ఫ్ వీడియో తీసుకుంటున్నాను కాబట్టి అంత స్పెషల్గా చూపించలేకపోయాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, క్యారెట్, కొత్తిమీర వేసాను. సో అది అనమాట, చూస్తున్నారు కదా. సో తర్వాత మంచిగా కింద మొత్తం అదే ఊతప్పం అనేది ఒక సైడ్ రోస్ట్ అయిన తర్వాత దాన్ని మనం తిప్పుతాం అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తిప్పిన తర్వాత క్యారెట్ అవన్నీ ఊతప్పం కూడా కుక్ అయిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఇంట్లోనే ఈజీగా టేస్టీ రెసిపీ చేసుకొని తినేచ్చు అనమాట. చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది. సో ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏం సోకింగ్ కూడా అవసరం లేదు, అంత ఈజీగా చేసుకొని తినచ్చు అనమాట. అదిరిపోతుంది రెసిపీ, ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. సో ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.